అందరం కూడా ఒక్కసారి ఆలోచన చేయాల్సినటువంటి సమయం వచ్చింది. ఎందుకంటే సింగరేణి కార్మికుల యొక్క భవిష్యత్తు ఒక ప్రశ్నార్థకమైనటువంటి పరిస్థితులలో ఉన్నటువంటి సందర్భంలో మనందరం కూడా ఒకసారి ఏం జరుగుతుంది సింగరేణిలో, సింగరేణి భవిష్యత్తు ఎట్లా ఉండబోతా ఉన్నది, కార్మికులకు మరి భవిష్యత్తు ఎట్లా ఉండబోతుంది అనే విషయాన్ని మీరు అందరూ కూడా ఒకసారి ఆలోచన చేయాలి. ఎందుకంటే అధికారంలోకి రావడానికి ఈనాటి ప్రభుత్వం గతంలో కేసీఆర్ గారి నాయకత్వంలో ఎంతో మార్పును, ఎన్నో రకాల హక్కులను పొందినటువంటి ఈ సింగరేణి కార్మికులు ప్రధానమైనటువంటిది భారతదేశంలో ఎక్కడా లేకున్నా ఆ రోజు ఒక చట్టం తీసుకొచ్చి చేయాలని ప్రయత్నం చేసినా, కొన్ని కుట్రలు కుతంత్రాల ద్వారా దాన్ని అడ్డుకునే ప్రయత్నం జరిగినా వాటిని అన్నింటినీ ఛేదించి మెడికల్ అన్ఫిట్ ద్వారా దాదాపుగా 13,500 మందికి ఉద్యోగాలు వచ్చినాయనే విషయాన్ని అసెంబ్లీ వేదిక ద్వారా ఈనాటి ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు చెప్పారు. మరి ఏమైంది? గతంలో కేసీఆర్ గారు ఇచ్చిండ్రు, మరి మీకేమైంది? ఇంతకుముందు మిత్రులు చెప్పిండ్రు మార్చి నెల 25 తర్వాత ఒక్క మెడికల్ బోర్డు రాకపోగా వాళ్ళు ఈరోజు చెప్తున్న మాట ఏంది? గతంలో మెడికల్ బోర్డులో అన్ఫిట్ అయిన వాళ్ళ విషయంలో కూడా ఒక ఎంక్వైరీ చేస్తాం, వాళ్ళకి ఎట్లు ఉద్యోగాలు వచ్చినాయి, ఇంతమందికి ఎట్లు వచ్చినాయి, దీని మీద ఎంక్వైరీ చేయాలి, దీని మీద ఒక విచారణ కమిటీ వేయాలి, విజిలెన్స్ చేయాలని చెప్తా ఉన్నారు. గతంలో అన్ఫిట్ అయినటువంటి వాళ్ళకు కూడా ఇప్పటి వరకు కూడా ఉద్యోగ పత్రాలు ఇవ్వడంలో మరి జాప్యం జరుగుతూ ఉన్నది. ఇక్కడే మొన్ననే పోటీ చేసినటువంటి మన హరీష్ రెడ్డి గారు ఇక్కడ ఉన్నారు, అట్లా చాలామంది ఉన్నారు. భూపాలపల్లిలోనే చాలామంది చెప్తా ఉన్నారు, మా నాయన ద్వారా అన్ఫిట్ అయిండు, నాకు ఉద్యోగం రాలేదు, తిరుగుతున్నాం, అన్ని రకాల విచారణలన్నీ కూడా అయిపోయినాయి. అంటే మొన్న ఈ మధ్యకాలంలోనే సింగరేణి డైరెక్టర్ని కలిసిన, ఏం సార్ మరి ఇదంటే ఆయన నవ్విండు. అంటే వాళ్ళకు ప్రభుత్వం యొక్క డైరెక్షన్ చాలా క్లియర్గా ఉన్నది, భవిష్యత్తులో ఎలాంటి మెడికల్ బోర్డు పెట్టాల్సిన అవసరం లేదు, సింగరేణి కార్మికుల పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వాల్సినటువంటి అవసరం లేదనేటువంటి విషయం రాష్ట్ర ప్రభుత్వం నుంచి నిర్దిష్టమైనటువంటి ఆదేశాలు వచ్చినట్టుగా కనబడతా ఉంది. మరి ఇది మనం చూస్తూ ఊరుకున్నామా? మన గతంలో కేసీఆర్ గారి ద్వారా వచ్చినటువంటి మెడికల్ ఇన్వాలిడేషన్ను ఈ ప్రభుత్వం, ఇక్కడ ఉండేటువంటి యంత్రాంగం, ఇక్కడ ఉండేటువంటి మేనేజ్మెంట్ తీసేస్తే మన కార్మికులు ఊరుకుందామా? లేదు వారికి తిరగబడదామా? మరి ఈరోజు కార్మికుల యొక్క చేతుల్లోనే ఉన్నది. మీ అందరూ కూడా ఈరోజు మమ్మల్ని అంటున్నారు, మీరు గుర్తింపు సంఘ నాయకులు కాదు, మీ మీద బాధ్యత లేదని. ఈరోజు గుర్తింపు సంఘ కార్మిక సంఘాలు మరి కార్మికుల పక్షాన మాట్లాడినప్పుడు, వాళ్ళ హక్కులను పరిరక్షించినప్పుడు మా మీద గురుతరమైనటువంటి బాధ్యత ఉంది. కార్మికుల పక్షాన పోరాటం చేయడానికి తప్పకుండా మేము ముందు వరుసలో ఉండాల్సిన బాధ్యత ఉందా లేదా మీరు ఆలోచన చేయండి. సోదరులారా, ఈరోజు సింగరేణి ఇన్వాల్యుయేషన్ విషయం ఒకటైతే, ఈరోజు సింగరేణి యొక్క భవిష్యత్తే ప్రశ్నార్థకం. ఉద్యోగాలకు మీకు ఏదైతే నెల నెల ఇచ్చేటువంటి జీతాలకు బ్యాంకుల చుట్టూ తిరిగి ఎక్కడ ఓడి దొరుకుతుంది, ఏ బ్యాంకు ఓడిస్తాడో తిరుగుతా తప్ప ఉద్యోగాలకు మీకు జీతాలు వచ్చేటువంటి పరిస్థితి లేదు. దానికి కారణం రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు బొగ్గు సరఫరా ద్వారా జనుకో కానీ, మరి ఇచ్చినటువంటి బొగ్గు కానీ, అదేవిధంగా ట్రాన్స్కోకు మీరు తయారు చేసినటువంటి పవర్ ద్వారా వచ్చేటువంటి బిల్స్ కానీ ఇవ్వకపోగా దాదాపు 55,000 కోట్ల రూపాయలు ఈరోజు సింగరేణికి రాష్ట్ర ప్రభుత్వం బాకీ పడ్డది. దానివల్ల గతంలో ఫిక్స్డ్ డిపాజిట్లు పోయినాయి, సింగరేణి యొక్క మరి దానికి ఉండేటువంటి చార్మంతా పోయి ఈరోజు దివాలా తీసే స్థితికి రావడం జరిగింది. కాబట్టి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం యొక్క చర్యల వల్ల సింగరేణి భవిష్యత్తే ఒక ప్రశ్నార్థకంగా ఉన్నది. మరి ఇదొక పద్ధతి అయితే, గతంలో ఏ టెండర్ మైన్, ఓపెన్ కాస్ట్ మైన్ టెండర్ అయినా రాజకీయ ప్రమేయం లేకుండా లోయెస్ట్ టెండర్కి ఇచ్చేటువంటి పద్ధతిని గత ప్రభుత్వాలు కేసీఆర్ గారి నాయకత్వంలో జరిగినాయి. ఈరోజు ఏం జరుగుతూ ఉన్నది? సింగరేణిలో ఏ వర్క్ జరగాలన్నా ఈరోజు రాజకీయ ప్రమేయంతో మరి వాళ్ళు ఈరోజు మైన్ అక్కడికి పోయి ఎంక్వైరీ దాన్ని చూస్తేనే
ఆ సర్టిఫికేట్ పొందితేనే అతను టెండర్ ఇచ్చే పద్ధతి పెట్టింది. ఈ విషయం బహిర్గతం అయిన తర్వాత మరి ఈరోజు కేంద్రంలో ఉండేటువంటి కిషన్ రెడ్డి గారు ఈ శాఖకు మంత్రిగా ఉన్న తర్వాత ఈరోజు ఇంత బహిర్గతం అయిన తర్వాత లాభం లేదని క్యాన్సిల్ చేసుకున్నటువంటి పరిస్థితి మీరు చూసింది. ఇది ఒక్కటే కాదు, సింగరేణి వ్యాప్తంగా అనేక కోల్ మైన్స్లలో ఈరోజు ఎక్సెస్ రేట్స్ వేసి గతంలో ఉండేటువంటి విధానానికి ఈరోజు తిరోగం బతికి ఈరోజు లాభాలు వాళ్ళ యొక్క సంస్థలకు వచ్చే విధంగా ఈరోజు రాజకీయ పార్టీ ప్రమేయాలతోటి అధికార పార్టీ ఈరోజు ఏదైతే రాష్ట్ర ప్రభుత్వాన్ని నడుపుతా ఉన్నారో అది ఎవరికి ఇవ్వబోతా ఉన్నారు. గతంలో ముఖ్యమంత్రి సాయాన బాంబర్దికి ఎవరైతే సుజన్ రెడ్డికి ఆ కాంట్రాక్ట్ ఇవ్వాలనేటువంటి ప్రయత్నం జరిగిందనే విషయం బహిర్గతమైన తర్వాతనే దాన్ని తిరిగి రద్దు చేసుకోవడం జరిగింది. ఇది ఒక్కటి కాదు, రెండు కాదు, అనేక విషయాలలో మీరు కష్టపడేటువంటి సొమ్మును మీరు కష్టపడి లాభాలు తీసుకొచ్చినటువంటి దాన్ని ఈరోజు పేదికే పర్సంటేజ్లలో చూపెడుతున్నారు. కానీ మీకు లాభాల వాట పంచడంలో ఇవ్వడంలో కేసీఆర్ గారు ఉన్నప్పుడు మీకు ఎంత డబ్బులు వచ్చినాయి, ఇప్పుడు ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎంత డబ్బు వస్తుందో మీరు చూస్తా ఉన్నారు. కేవలం పర్సంటేజ్ గతంలో 16% నుంచి 34% దాకా తీసుకెళ్ళినటువంటి చరిత్ర మరి కేసీఆర్ గారు దక్కితే వీళ్ళు ఏదో 1%, 2% పెంచినామని చూపెట్టినా మీకు వచ్చేటువంటి డబ్బులలో మాత్రం కోతలు పెడతా ఉన్నారు. మొత్తం కూడా లెక్కలన్నీ కూడా గోల్మాల్ చేసేటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఈరోజు కోల్ యొక్క డిపాజిట్ చూపెట్టడంలో కూడా ఎన్నో మిలియన్ల బొగ్గు ఇక్కడ గ్రౌండ్ లో ఉందని చెప్పి చూపెట్టడం జరిగింది. అదొక పెద్ద మరి అవినీతి అనేటువంటి మాట కూడా మీ అందరికీ తెలుసు. కాబట్టి కార్మిక సోదరులారా, ఈరోజు కేసీఆర్ గారి నాయకత్వంలో ఉన్నప్పుడు ఏ రకమైనటువంటి హక్కులను పొందిందో, ఏ రకమైనటువంటి లాభాలు మీరు పొందిందో, కార్మికులకు ఒక మరి ఆత్మ గౌరవాన్ని ఇచ్చిందో అది ఈరోజు పూర్తిగా విఫలమయ్యేటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి ఈరోజు గుర్తింపు సంఘ నాయకులు మరి జాతీయ సంఘాలని చెప్పుకునే వాళ్ళు వైఫల్యం చెందింది. కాబట్టి ఒకసారి తిరిగి పునరాలోచించాల్సినటువంటి సమయం మరి ఆసన్నమైందనే విషయాన్ని సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం. అంతేకాదు ఈరోజు సమాజంలో మీరందరూ కూడా వ్యక్తులు ఉద్యోగరీత్యా సింగరేణి బావులలో పనిచేసినా ఈరోజు మీరందరూ కూడా తెలంగాణ రాష్ట్రంలో మనందరం కూడా కీలకమైనటువంటి వ్యక్తులు. ఈరోజు రాష్ట్ర పరిస్థితి ఎలా ఉన్నది, ముఖ్యమంత్రి గారి భాష ఎట్లా ఉన్నది, ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం యొక్క పనితీరు ఎలా ఉన్నదో మనందరం కూడా ఒకసారి ఆలోచన చేయాలి. మరి గతంలో కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి తెలంగాణ ప్రాంతానికి తాగునీటిని సాగునీటిని ఇచ్చి ఈరోజు అన్నపూర్ణ రాష్ట్రంగా అవతరించిన తర్వాత ఈరోజు కష్టపడి పండించినటువంటి ధాన్యాన్ని ఈరోజు ప్రభుత్వం కొనుగోలు చేయడంలో మీనమేషాలు లెక్కిస్తా ఉన్నది. ఈరోజు ఏం చెప్తా ఉన్నారు, మేము ఈరోజు వడ్లు కేంద్ర ప్రభుత్వం కొంటలేదు కాబట్టి మేమేం చేయాలని ముఖ్యమంత్రి అంటాడు. మరి ఈరోజు ముఖ్యమంత్రికి రైతులన్నా రైతు సమస్యలైనా పట్టింపు లేదనేటువంటి విషయం చాలా స్పష్టంగా కనబడతా ఉన్నది. కాబట్టి మిత్రులందరూ కూడా ఆలోచన చేయాలి. ఈరోజు సింగరేణి కార్మికులు ఉద్యోగం చేసినా మన ఊర్లో మనం అందరం కూడా మన పూర్వీకుల నుంచి వచ్చేటువంటి వృత్తే వ్యవసాయ వృత్తి. కాబట్టి వ్యవసాయ రంగం కూడా ఈ ప్రభుత్వంలో సంక్షోభంలో పడింది. ఈ విషయాన్ని కూడా మీరు ఆలోచన చేయాలి. ఈరోజు ముఖ్యమంత్రి గారు నిన్నే చెప్పిండు, నాకు ఎవరై ఆదర్శం అంటే నాకు హిట్లర్ ఆదర్శం అని. ఈరోజు నయా హిట్లర్ ఈరోజు రాష్ట్రాన్ని పరిపాలన చేస్తా ఉన్నాడు. ఆ రోజు హిట్లర్ యొక్క చర్యల వల్ల 2వ ప్రపంచ యుద్ధం రావడం, 2వ ప్రపంచ యుద్ధంలో కోట్లాది మంది అమాయకులైనటువంటి ప్రజలు వారి యొక్క ప్రాణాలను బలిగొనడం, చివరికి యుద్ధం ఓడిపోయే పరిస్థితి వచ్చినప్పుడు హిట్లర్ ఆత్మహత్య చేసుకొని చనిపోయినటువంటి సందర్భాలు మనం చూసినాం. ఈరోజు హిట్లర్ మన ముఖ్యమంత్రికి ఆదర్శం అట. ఈరోజు హిట్లర్ ఆదర్శం అయితే రాష్ట్రం యొక్క మనం అందరం కూడా ఒకసారి ఆలోచన చేయాలి. హిట్లర్ వారసున్నా మనం ఎన్నుకున్నది, మనం ఈరోజు హిట్లర్ పరిపాలన మనం కోరుకున్నది ప్రజాస్వామ్య పరిపాలన. హిట్లర్ అంటే ఒక నియంత, హిట్లర్ అంటే ఒక మరి హక్కులను అణిచేసేటువంటి వ్యక్తి. అలాంటి వ్యక్తి ఆదర్శమైతే భవిష్యత్తు తెలంగాణ పరిస్థితి ఒక ప్రశ్నార్థకంగా ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి హిట్లర్ వారసులతో ప్రజాస్వామ్యబద్ధంగా పరిపాలన చేసే వాళ్ళే మనకు ముద్దనే పద్ధతిలో కార్మిక సోదరులందరూ కూడా ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉందా లేదా మరి ఈ సందర్భంగా మిమ్మల్ని అందరినీ కూడా గుర్తు చేస్తా ఉన్నాం. అంతేకాదు మనందరం కూడా ఈరోజు భూపాలపల్లి 1987లో సరిగ్గా ఎన్టీ రామారావు గారు ఈ ప్రాంతంలో బొగ్గు బండ్లకు శంకుస్థాపన చేసినప్పుడు భూపాలపల్లి యొక్క పరిస్థితి ఏ రకంగా ఉన్నదో సీనియర్ కార్మికులు అందరికీ తెలుసు. ఆనాడు చిన్న గ్రామ పంచాయతీ నుంచి ఈ రోజు ఒక జిల్లా స్థాయి వరకు ఎదగడానికి కారణం ఈనాటి మన ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. అభివృద్ధి అంటే కేవలం ఒక ప్రాంతమే కాదు, మరి అభివృద్ధి అంతా కూడా వికేంద్రీకరణ జరగాలి, మారుమూల ప్రాంతాలు కూడా అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో
భూపాలపల్లిని ఈ రోజు ఒక జిల్లా కేంద్రంగా తీసుకురావడం, ఈ రోజు ఒక మెడికల్ కాలేజ్ తీసుకురావడం, ముఖ్యంగా కార్మికులకు సంబంధించినటువంటి నేను మొదటిసారి ఎమ్మెల్యే అయినప్పుడు నాకు అత్యధికంగా వచ్చినటువంటి రిప్రజెంటేషన్స్ కూడా ఒక క్వార్టర్ కప్పియండి, ఒక క్వార్టర్ కావాలని చెప్పి ప్రతి కార్మికుడు వచ్చిన కలిసేది. నేను ఆలోచన చేసి ఆ రోజు ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళి, సార్ మా కార్మికులందరికీ కూడా మరి ఎవరు మనం పేదవాళ్ళకు 2 బెడ్రూమ్లు ఇల్లు కట్టిస్తున్నాం, కార్మికుల ఇళ్లలో పోతే ఒకటే బెడ్రూమ్ ఉంటుంది, మరి పిల్లలు ఎక్కడ పడుకోవాలి, తల్లిదండ్రులు వస్తే ఎక్కడ పడుకోవాలి, ఇది బాగాలేదని చెప్పి డబుల్ బెడ్రూమ్ యొక్క విధానాన్ని మన భూపాలపల్లిలో తీసుకొచ్చి ఈరోజు మరి రామప్ప కాలనీ నిర్మాణం చేయడం, 1000 స్కాట్ గతంలో నిర్మాణం చేయడం, ఈ రకంగా మరి భూపాలపల్లి యొక్క కార్మికుల గురించి ఆలోచన చేసి ముందుకు పోవడం జరిగింది. భూపాలపల్లి సమగ్ర అభివృద్ధికి ఒక పునాది పడడం జరిగింది కేసీఆర్ గారి నాయకత్వంలో. ఈరోజు భూపాలపల్లి ప్రాంతంలో గతంలో ఒక పేద విద్యార్థి ఒక మెడికల్ కాలేజీలో చదువుకోవాలంటే చాలా పరిమిత సంఖ్యలో సీట్లు ఉండేది. కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి 2వసారి అయిన తర్వాత పేద విద్యార్థులకు మరి ముఖ్యంగా మెడికల్ విద్యను పేదవాడికి అందించాలి, దానివల్ల చాలా మందికి మరి పేదవాళ్లకు సేవ జరుగుతుందనే ఉద్దేశంతో మెడికల్ కాలేజీని మన భూపాలపల్లికి తెచ్చినటువంటి ఘనత మరి కేసీఆర్ గారి నాయకత్వంలో జరిగింది. కాబట్టి మిత్రులందరూ కూడా ఆలోచన చేయాలి, కేవలం సింగరేణి యొక్క భవిష్యత్తే ప్రశ్నార్థకం కాదు, తెలంగాణ సమాజమే ఈరోజు ఒక రకమైనటువంటి ఇబ్బందులలో ఉన్నది. దానికి కారణం పరిపాలన అనుభవం లేనటువంటి వ్యక్తి చేతిలో ఈ రాష్ట్రం ఉండడం. ఈరోజు మరి ఏ రకంగా పరిపాలన సాగుతుందో మీరు చూస్తా ఉన్నారు. ఈరోజు హైడ్రా పేరు మీద పేదల ఇల్లు ఏ రకంగా కూల్చబడతా ఉన్నాయి, ఈరోజు హైడ్రా పేరు మీద ఏ రకమైనటువంటి విధ్వంసం జరుగుతూ ఉన్నది, అధికారులను అడ్డుపెట్టుకొని ఏ రకంగా హైడ్రా పేరు మీద బ్లాక్ మెయిల్ చేస్తా ఉన్నారో మీరు చూస్తా ఉన్నారు. కాబట్టి తెలంగాణలో ఉండేటువంటి మరి పౌరులుగా ఈ ప్రభుత్వం చేసేటువంటి దుర్మార్గాలను ఎండగట్టడంలో మన అందరం కూడా ముందు వరుసలో ఉండాలి. సమయం వచ్చినప్పుడు ఖచ్చితంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా కార్మిక లోకమంతా కూడా లేవాల్సినటువంటి అవసరం ఉంది. ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తిరగబడాల్సిన అవసరం ఉందని సందర్భంగా గుర్తు చేస్తూ, గతంలో సాధించినటువంటి హక్కులను పోతూ ఉంటే మనం చూస్తూ ఊరుకోవాలా, లేదు తిరగబడి మనం తిరిగి సాధించాలా, మీ చేతుల్లోనే ఉన్నది, మీరే దానికి కర్త కర్మ క్రియలు కావాలని ఈ సందర్భంగా కోరుతా ఉన్నా. చివరిగా ఈ రోజు సింగరేణి కార్మికులు ఆ రోజు కేసీఆర్ గారి నాయకత్వంలో పొందినటువంటి ఉద్యోగాలలో నేను శాసనసభలో నిండు సభలో కోరిన, చాలా మంది తల్లిదండ్రుల ద్వారా వచ్చినటువంటి ఉద్యోగాలలో బొగ్గు బయళ్లలో ముఖ్యంగా మా ఆడబిడ్డలు కూడా వచ్చేళ్ళు చాలా మంది క్వాలిఫైడ్ ఉన్నారు, ఇంజనీరింగ్ చదివిన వాళ్ళు, డెంటల్ డాక్టర్లు, ఇంజనీరింగ్ డిగ్రీ చదివిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. వారికి అర్హతను బట్టి బయట వాళ్ళకి ఇచ్చే ఉద్యోగాలు బయటికి ఇవ్వకుండా ఇందులోనే ఎగ్జామ్స్ నిర్వహించి క్వాలిఫైడ్ వాళ్ళకి ఇవ్వాలని చెప్పి కూడా ఆ రోజు కోరితే ముఖ్యమంత్రి గారు ఆదేశాల మేరకు చాలా మందికి ఎగ్జామ్ ద్వారా కూడా మీ అందరికి అవకాశాలు ఇచ్చేటువంటి ప్రయత్నం చేయడం జరిగిందనే మాటను కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తాం. కాబట్టి కార్మికులారా ఆలోచన చేయండి, మీరందరూ కూడా ఆలోచన చేయాలి, సరి అయినటువంటి నిర్ణయం తీసుకోవాలి. ఎందుకంటే సరి అయినటువంటి నిర్ణయం తీసుకునేటువంటి శక్తి మీ చేతిలోనే ఉన్నది. రేపు గుర్తింపు సంఘ ఎన్నికలు ఎప్పుడైనా రావచ్చు, రాకపోవచ్చు. వచ్చినప్పుడు మాత్రం ఖచ్చితంగా మీరు అందరూ కూడా తెలంగాణ బొగ్గు గని కార్మిక పక్షాన ఉండాలి. తప్పకుండా మీరు ఇచ్చేటువంటి శక్తితో మీ కార్మికుల పక్షాన పోరాటం చేసేటువంటి అవకాశం మా చేతిలో ఉంటది. కాబట్టి తప్పకుండా అలాంటి నిర్ణయం తీసుకోవాలని ఈ సందర్భంగా కోరుకుంటూ, మరీ ముఖ్యంగా ఈ రోజు సింగరేణిలో జరుగుతున్నటువంటి విషయంలో మరి మొన్ననే మా పార్టీ డిప్యూటీ లీడర్ హరీష్ రావు గారు గోదావరి కనిలో 7వ తారీఖు నాడు ఆదివారం నాడు ఒక సభను పెట్టడం జరిగింది, ఒక కాన్ఫరెన్స్ హాల్లో తీసుకొని పెట్టడం జరిగింది. మన భూపాలపల్లికి కూడా శుక్రవారం నాడు మరి టిఆర్ఎస్ పార్టీ ఆఫీస్ లో మరి ఈరోజు సాయంత్రం పూట 4 గంటలకు సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నాం. మీరు అందరూ కూడా వచ్చి పార్టిసిపేట్ కావాలి. అనేక అంశాలు ఉన్నాయి, నేను చెప్పినటువంటి అంశాలు కేవలం కొద్ది విషయాలు మాత్రమే మీతో షేర్ చేసుకోవడం జరిగింది. కానీ ఈ రోజు యొక్క సింగరేణిలో చాలా విషయాలు మీకు తెలియనటువంటి విషయాలు, నాకు కూడా తెలియనటువంటి అనేక విషయాలు ఈ రోజు సింగరేణిలో జరుగుతున్నాయి. సింగరేణి యొక్క భవిష్యత్తే మరి భవిష్యత్తు ఏ రకంగా ఉంటుందో తెలియనటువంటి పరిస్థితుల్లో మనందరం మేల్కొనడానికే ఆ యొక్క సమావేశాన్ని పెడుతున్నాం. కాబట్టి తప్పకుండా మీరందరూ కూడా మీ యొక్క ఉద్యోగాల నుంచి మరి వచ్చిన తర్వాత ఖచ్చితంగా సభలో పాల్గొని అనేక విషయాలు తెలుసుకోవాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటూ